ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వంకాయ పచ్చడి అనమాట. కేజీన్నర కాయలు అనమాట. కేజీన్నర కాయలు ఈ విధంగా తుంచుకోవాలన్నమాట కాయలు. వంకాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చడి. ఇంకా తొడలు కట్ చేయాలన్నమాట. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా పచ్చడి పట్టే కాయలన్నీ కూడా ఇలా ఎల్లో షేడ్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఇది కాయ పెట్టి ఇలా నిలువు కోసుకోవచ్చు, అడ్డంగాను కోసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇట్లా ముక్కలుగా ఇంకా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, సరిపడినంత ఉప్పు అంటే గల్లులు ఉప్పు అనేది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. జాడీలో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసి వేసుకుందాం. వంకాయ పచ్చడి అనమాట. కేజీకి పావు కేజీ ఏమో చింతపండు, అది మొత్తం అంతా ఓపెన్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అంత క్లీన్ చేసుకుని మూడో రోజున కలుపుకోవాలన్నమాట. 2 రోజులు కంప్లీట్గా ఉప్పును చింతపండులో అది ఊరుతుంది అన్నమాట, నానుతుంది. ఇలా కలిపేసాం కదా, మూత పెట్టుకుని కదా ఇలా తీసేసుకుంటున్నాం. పచ్చడిలో ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలి. ఇది చింతపండు అనమాట. దాంట్లో నానింది 3 days. వాటర్ కాస్తుంది అనమాట పచ్చడి కలపడానికి. చింతపండు కడిగిపోవాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇది వేడి నీళ్ళతో దీన్ని కలుపుతారన్నమాట. జీలకర్ర, ఆవాలు ఫ్రెండ్స్, ఇది ఎల్లుల్లిపాయలు వలిసాం ఇప్పుడే. పసుపు 1 స్పూన్ వేస్తాం అనమాట. చూడండి, ఇది 2వ స్పూన్ అనమాట. సరిపడినంత వేసుకోవాలి. 2.5 స్పూన్లు పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది నూనె కాగింది. నేను జీలకర్రను ఆవాలు వేసేస్తున్నాను. శనగబద్దలు, శనగబద్దలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. నేను వీటిని ఇలా ఫ్రెండ్స్, ఇది పొంగుతుందంటే ఇది పల్లి ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే పొంగుతుంది అనమాట. ఇది ఇలా కలుపుతారు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిరకాయలు కూడా వేసేస్తున్నా తాలింపుకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఇలా
పొంగుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఈ కరివేపాకు అనేది కూడా వేసేసుకుంటాం ఫ్రెండ్స్. ఏంటంటే ఎల్లుల్లిపాయలకు దెబ్బలు వేసేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని దూరంగా ఉన్నారు కొంచెం, ఎందుకంటే మీద పడతాయి కదా పేలి. ఫ్రెండ్స్, కట్టేస్తున్నా పొయ్య. ఫ్రెండ్స్, తాలింపు అనేది నేను పోసేస్తాను ఇందులో. అది వీడియో తీరా కుదరక పోసేస్తున్నారు తీస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ పచ్చికారం అనేది వేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, కేజీకి 1/2 కిలో కారం వేసుకోవాలి, 2.5 స్పూన్లేమో పసుపు వేసుకోవాలి, సరిపడా ఉప్పు కలుపుకోవాలన్నమాట. చింతపండు ఏమో 1/4 కేజీ తీసుకుని దాన్ని గింజలు లేకుండా క్లీన్ చేసుకుని దాన్ని వేడి నీళ్ళు కలిపేసి దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, చింతపండు కూడా పోసేస్తున్నాం చూడండి. అన్నీ కలిపేసేసి ఒకసారి కలుపుతామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతో కలుపుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ వేడిగా ఉంది కదా, ఆయిల్ వేడి, ఈ చింతపండు పేస్ట్ హీట్ వాటర్తోనే ఉంది కాబట్టి చల్లారుకోకుండానే కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకుంటారు. సరిపడినంత మెంతి పిండిని ఆవు పిండి కూడా కలిపేసుకోవాలి. ఆ రెండు వేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవుపిండి మెంతిపిండితో సహా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలిపేసుకొని జాడీలో అనేది పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత మొత్తం అంతా కలిపేసాం. ఆరిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. దీంట్లో పెట్టేస్తున్నాం చూడండి. పరిశుద్ధానికి చెప్దామని సార్ చెప్పమంది సంజనాన్ని వచ్చేలాకైతే ఫ్రెండ్స్. ఇది ఇంకా వేసేస్తున్నాం పచ్చడి అనేది చూడండి. ఫ్రెండ్స్, ఇది ఇలా మంచి ఎట్లుండాలి కూడా ఫ్రెండ్స్. మొత్తం అంతా ఎందుట్లో పెట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీంట్లో సకానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది 2 కేజీలు జాడీ అయితే కేజీ వంకాయలకి వేసామన్నమాట ఇందుట్లో ఫ్రెండ్స్. అయిపోయిందన్నమాట. మూత పెట్టేస్తున్నాం. 3వ రోజు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.